గుడ్ మార్నింగ్ అందరికీ. కే సౌమ్య సత్యనారాయణ అలియాస్ సౌందర్య గారు మీకు అందరూ తెలిసే ఉంటారు. ఈ జనరేషన్ తెలిసి ఉండకపోవచ్చు. నేను 96 కాబట్టి అప్పుడు ఆవిడ ఉంది. సో ఆవిడ సినిమాస్ కొంచెం చూసే కాబట్టి నాకు ఇది తెలుసు. అయితే మీరు ఎంతమంది సౌందర్య గారు తెలుసు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నాకు అప్పట్లో సౌందర్య గారు, శ్రీదేవి గారు, సావిత్రి గారు, అంటే సావిత్రి గారు అంటే నేను అప్పుడు పుట్టేటప్పటికి ఆవిడ లేరులేండి, సినిమాలు చూసి కొంచెం ఫ్యాన్ అయ్యాను. శ్రీదేవి గారు మళ్ళీ మధ్య దాకా ఉన్నారు కాబట్టి ఆవిడ సినిమాలు కూడా చూశాను. సరే, ఇవన్నీ పక్కన పెడితే మామూలుగా నిన్నైతే ఇవాళ వీడియో ఇది నాకు గుర్తు రాలేదు, ఈరోజు గుర్తు వచ్చింది కాబట్టి నేను వీడియో ఈరోజు చేస్తున్నాను. సారీ ఫర్ ద లేట్. ఏమైనా సౌందర్య గారి ఫ్యాన్స్ ఉంటే సారీ. సౌందర్య గారి గురించి మనం సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ నటన కావచ్చు, ఆవిడ వ్యక్తిగతం కావచ్చు, ఆవిడ నడక కావచ్చు, ఆవిడ పాటించే విధానాలు కావచ్చు, ఆవిడ వేసే దుస్తులు కావచ్చు, చాలా పద్ధతిగా అందంగా ఉంటాయి అన్నమాట ఆవిడలాగానే. అటు నుంచి వచ్చేసి ఆవిడ చేసిన సినిమాలు కూడా చాలా చెప్పాలంటే మంచి మంచి సినిమాలు. నాగార్జున గారితో, రజనీకాంత్ గారితో, వెంకటేష్ గారితో, బాలకృష్ణ గారితో చేయలేదండి, చిరంజీవి గారితో అన్నయ్య సినిమా కావచ్చు, ఇలా రకరకాల సినిమాస్ అయితే చేశారు. రజనీకాంత్ గారితో నరసింహ మూవీ కావచ్చు, వెంకటేష్ గారితో అయితే చాలా మూవీస్ చేశారు. పవిత్ర బంధము కానీ, అటు నుంచి వచ్చేసి ఇంకా చాలా మూవీస్ అయితే చేశారు, టైం గుర్తు రావట్లేదు. జయం మనదేరా, ఇలాంటి సూపర్ హిట్స్ చూశారనమాట వెంకటేష్ గారితో. ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ సినిమాలు చెప్పడానికే 2-3 డేస్ పట్టింది. ఆవిడ ఓన్ ప్రొడక్షన్లో కూడా చాలా మూవీస్ అయితే చేశారు. సో ఇదన్నమాట సౌందర్య గారి గురించి. అండ్ ఆవిడ నాకు ఎందుకు ఫేవరెట్ అంటే రాజా మూవీ వెంకటేష్ గారితో. రాజా మూవీ అయితే హైలైట్ అనమాట. అందులో వెంకటేష్ గారి యాక్టింగ్ కావచ్చు, సౌందర్య గారి పాటలు పాడడం కావచ్చు, బాగుంటాయి అన్నమాట రాజా మూవీ. ఎవరైనా చూడకపోతే రాజా మూవీ సౌందర్య గారి డెత్ డే సందర్భంగా చూడండి. ఎందుకంటే నేను తప్పుగా చెప్పట్లేదు, విషయం చెప్తున్నాను. రాజా మూవీలో సౌందర్య గారి యాక్టింగ్ సూపర్ ఉంటుంది. మామూలుగా నాకు అట్లా అనిపించింది కానీ నేను చెప్పాను. అండ్ అటు నుంచి వచ్చేసి సౌందర్య గారు ఏరోప్లేన్ ప్రమాదంలో చనిపోయారు. మనకు తెలిసింది ఆవిడ 32 ఇయర్స్ అప్పటికి. ఆవిడ ప్రెగ్నెంట్ గారు కూడా ఉన్నారు. మనం చెప్పలేం బ్యాడ్ లక్ ఏ టైం నుంచి పొడుచుకొచ్చిందో. సో అలా ఆవిడైతే 2004 17th ఏప్రిల్లో చనిపోయారు. ఇప్పటికి 22nd 23rd అడుగు పెట్టారు. మరి 22nd ఇయర్ డెత్ డేగా వేసుకుందాం, ఎందుకంటే కంప్లీట్ అయ్యింది, మనం లెక్క పెట్టాలి కాబట్టి. సో ఇదన్నమాట సౌందర్య గారి గురించి. జోహార్ మేడం, అమర్ రహే. సో ఇలాంటి ఎంతోమంది సినీ నటులు లైక్ మనకి అలరించారనమాట. వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఇలా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.